జై శ్రీరామ్. ఈరోజు శంషాబాద్ ఇది పిఎస్ ఇక్కడ గో మాఫియా పెద్ద ఎత్తున చాలా సందర్భాల లోపల గోరక్షణ చేసే కార్యకర్తలపై దాడులు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా మామూలుగా రోడ్డు పైన వెళ్తుంటే వెహికల్ లోపల వాసన వస్తుంది. ఏందని చూస్తే గోవులు ఉన్నాయి అక్కడ. పోలీస్ అధికారులకు ఇంటిమేషన్ ఇచ్చి మనం గోవులను పట్టుకుంటే ముస్లిం మూకలో, జిహాదీ మూకలో, మాఫియా దారులు ఇద్దరు కార్యకర్తలను విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. పోలీసు ఇద్దరు అధికారులు దగ్గర ఉండంగా. ఇది ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే ఇది ఇస్లామిక్ దేశమా, ఇస్లామిక్ రాజ్యమా ఏందో అర్థం కాని పరిశ్రమ మనం ఇవాళ ఉన్నాం. మనం చాలా సందర్భంగా చెప్పాం, తెలంగాణ లోపల చాలా సందర్భంగా చెప్పాం. మనం చాలామంది కార్యకర్తల దాడి జరిగినప్పుడు చెప్పాం, ఈ మాఫియా దారులు వెనుక ఎంఐఎం మూట ఉంది. ఇది కోటాది కోట్లకు సంబంధించిన బిజినెస్. వేరే దేశాలకు ఇక్కడ నుంచి మాంసం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అనేక రకాల ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ ఉన్నాయి. వాటిని క్లోజ్ చేయమని చెప్పేసి మొత్తుకున్నా చెప్పినా ఏ అధికారి ఈ వ్యవస్థ పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంటు ఇది ఎంఐఎం పార్టీ కలిసి పనిచేస్తున్న గవర్నమెంటు. తురుకులను అనే దమ్ము ఈ గవర్నమెంట్కు లేదు. వాళ్ళు వ్యతిరేకంగా నిర్ణయించుకునే అధికారం కూడా గవర్నమెంట్కు లేదు. ఎందుకంటే చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి. మేము ఒకటే డిమాండ్ చేయడం జరిగింది. పొద్దున వచ్చిన మన కార్యకర్తలు 5 గంటల వరకు మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తే మీకు ఇక్కడ జరుగుతాం, లేదంటే ఇక్కడనే కూర్చుని ధర్నా చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలను హెచ్చరిక చేయడం జరిగింది. దానికి పోలీసు అధికారులు ఇద్దరు తీసుకొచ్చి లోపల అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ అరెస్ట్ చేస్తాం, ఎవరిని వదలమని చెప్పేసి పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. మేము తెలియజేసినాం అధికారులకు, ఈ మాఫియా దారులు తన యొక్క పద్ధతి మార్చుకోవాలంటే అందరిపైన పీడీ యాక్ట్ పెట్టండి సార్, కమ్యూనల్ సెక్షన్ పెట్టి లోపలేయండి. మా కార్యకర్తకు చేతికి అది చాకుతో పొడవడం జరిగింది, రక్తం వచ్చింది. వాటిపైన 301 కేసు పెట్టమని చెప్పడం జరిగింది. ఇప్పుడే కార్యకర్త ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి అధికారులు చెప్పారు, మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం, ఎవరిని వదలం అని చెప్పడం జరిగింది అధికారులు. ఒకవేళ అధికారులు చర్య తీసుకోలేకపోతే, వాళ్ళపైన కరెక్ట్ యాక్షన్ జరగలేకపోతే పెద్ద ఎత్తున పిలిపిస్తాం. సిటీ మొత్తం కార్యకర్తలు ఇక్కడ ఉండరు. అప్పుడు మన సత్తా ఏందో, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, సంఘ పరివార సంబంధించిన కార్యకర్త శక్తి ఏందో, ప్రేమికుల యొక్క శక్తి ఏందో అధికారులు చూస్తారని హెచ్చరిక చేస్తున్నా. తొందర వాళ్ళందరినీ కూడా ఎవరైతే అంటే వ్యక్తులున్నారో మీకు సంబంధించిన ఆధారాలతో వాళ్ళందరూ అరెస్ట్ అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్, జై గోమాత, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వాళ్ళందరూ కూడా ఇద్దరు వ్యక్తులపైకి కత్తులతో దాడి చేయడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని ఉస్మానియా హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. మేము ఇక్కడ అందరం చేరుకొని భారీ ఎత్తున వాళ్ళని పట్టుకొచ్చే వారికి ఇక్కడ నుండి కదలమని చెప్పి డిమాండ్ చేయడంతో ఇమీడియట్గా ఇద్దరిని పట్టుకొచ్చారు. మిగతా వాళ్ళని కూడా రాత్రి వరకు తీసుకొచ్చి వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ చెప్పిన తర్వాతనే మేము ఇక్కడ నుండి కదులుతామని చెప్పినాము. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నాం మన ఈ భారతదేశం హిందూ రాష్ట్రమా లేకపోతే పాకిస్తానా, బంగ్లాదేశ్ అర్థం కాని పరిస్థితి వచ్చింది తెలంగాణ. మనం చూస్తున్నాం, నిన్నగాక మొన్న మన గుళ్ళల్లో రోజొక గుడిలో విగ్రహం ధ్వంసం అవుతుంది. దానిపై ఎవరిని పట్టుకున్నా వాడు పిచ్చోడని చెప్తాడు. ఇప్పుడు కొట్టింది కూడా నాకు తెలిసి రేపేళ్ళలో పిచ్చోడని చెప్తారేమో వీళ్ళు. కాబట్టి హిందూ జై శ్రీరామ్. శంషాబాద్ రైల్వే కమాన్ దగ్గర ఈరోజు దురదృష్టశాకం ఇద్దరు హిందూ బంధువులు, మన మిత్రులు బైక్పై వెళ్తుండగా ఒక వెహికల్ డీసీఎంలో వాళ్ళకి ఆ వెహికల్లో పెండ వాసన రావడం వల్ల ఇదేదో గోవులను తరలిస్తున్నారు అక్రమంగా అని చెప్పి వెంబడే వెళ్ళి ఆ వాహనాన్ని ఆపే ప్రయత్నం చేయడంతో ఆ వాహనంలో ఉన్న డ్రైవర్ వాళ్ళ మీదికి అట్లనే తీసుకురావడంతో వాళ్ళు ఏం చేశారంటే ప్రాణాలకు తెగించి వాహనంకి ముందు వేరే వెహికల్ని ఆపి ఆ వెహికల్ ఆపి అందులో ఉన్న ఆవులు చెక్ చేస్తుంటే అక్కడున్న
ముస్లిం సోదరులు వాళ్ళ దుర్మార్గులు మాకు సోదరులు